ప్రియ దేవుని బిడ్డలారా, మరొక నూతనమైనటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ముఖ్యంగా యూత్ Q&A, యువతకు ఉన్నటువంటి ప్రశ్నలు సమాధానాలు అన్న ఈ కార్యక్రమంలో చాలా ప్రశ్నలు ఇప్పటిదాకా మనం డీల్ చేసుకుంటూ వచ్చాం. అత్యద్భుతమైన సమాధానాలు వింటూ వచ్చాం. ఈరోజు ఇంకొక ప్రత్యేకమైనటువంటి మాటను, ఆ టాపిక్ను వినడం కోసం, మన మధ్యలో ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం పాస్టర్ విజయ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అండి. ఇప్పుడు మరొక మాటను, మరొక టాపిక్ గురించి, మరొక ప్రశ్న గురించి మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే అసూయ, జలసి. చాలామందిలో, అంటే నాట్ ఓన్లీ యూత్, ఇంకా చాలామందిలో ఈ సమస్య అనేది ఉంటుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది, ఇది వస్తే ఏంటి, దీన్ని రాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? సో అసూయ లేకపోతే మత్సరం అని కూడా దీనికి మరొక పేరు ఉన్నది. అలాగే ఈర్ష్య, అలాగే ఇంకొక మాట దురాశ. ఇవన్నీ కూడా మనకి ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి మాటలు, అన్నదమ్ముల్లాగా ఒకదానికొకటి ముడిపడినటువంటి పాపాలు ఇవి. అసూయ అనేటువంటి దానిని ఒక తీవ్రమైన పాపంగా పరిగణించాల్సినటువంటి అంశం ఇది. సో మనకున్న పొజిషన్, అంటే మనకున్నటువంటి స్థితి లేకపోతే స్థానము, అలాగే మన యొక్క పొజిషన్స్, మనకున్నటువంటి సంపద విషయంలో అసంతృప్తిగా ఉన్నప్పుడు, మనకు కావాలి అనుకున్నవి మన ప్రత్యర్థో లేకపోతే పొరుగు వారికి ఇవి ఉన్నప్పుడు అసూయ లేదా మత్సరం కలిగి ఉండటానికి కారణం అవుతుందన్నమాట. సో ఈ మత్సరం లేకపోతే అసూయ అనేటువంటివి ఇతరులు గుడ్ లుకింగ్గా, ఇప్పుడు మీరు ఎంతో చూడటానికి బాగా కనిపిస్తున్నారు. సో ఇతరులు గుడ్ లుకింగ్గా ఉన్నప్పుడు, అలాగే ఇతరులు ఏదైనా ఒక రంగంలో విజయం సాధించినప్పుడు, అలాగే ఇతరులకి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నప్పుడు, నాకు లేని ఒక మంచి వ్యక్తిత్వం ఇతరులకు ఉన్నప్పుడు, అలాగే వారికి ఒక మంచి వస్తు వాహనాలు, ఈ లోక సంబంధమైనటువంటి సిరి సంపదలు అంటాం కదా, వాటిని చూసినప్పుడు కలిగే ఓర్వలేని తనాన్ని అసూయ లేదా మత్సరం లేదా ఈర్ష్య అని చెప్పచ్చా. ఓకే. సో ఈ అసూయ అనేది ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటారో వారు ఒత్తిడికి, అలాగే దయలేనితనం అంటే నిర్దయ, అలాగే కోపానికి, చివరికి ఈ అసూయ వారినే నాశనం చేసుకునేటువంటి స్థితికి, డిస్ట్రక్షన్ కూడా నడిపించేటువంటి పరిస్థితి ఈ అసూయ ద్వారా వస్తుందన్నమాట. సో ఈ అసూయ కూడా కోపం మాదిరిగానే అందరిలో, అనగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమ పొందలేకపోతున్నారని అనుకున్నట్టుగా ఈ అసూయ అనే పాపం కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి, యవనస్తుల దగ్గర నుంచి, మధ్య వయసుల వరకు, వృద్ధుల వరకు ఎవరికైనా కానీ ఉండేటువంటిదే. సో మానవ సంబంధాలు విచ్ఛిన్నం అవడానికి, స్నేహితులు దూరం కావడం లేదా తగ్గిపోవడానికి ఈ అసూయే కారణం. సో అసూయ ఉన్నప్పుడు రిలేషన్స్ మెయింటైన్ చేయటం అనేటువంటిది, ఆరోగ్యవంతమైన రిలేషన్స్ మెయింటైన్ చేయడం, సత్సంబంధాలు మెయింటైన్ చేయడం అనేటువంటిది కష్టం. సో ఈ అసూయ కూడా ఈ ప్రాణాంతక రోగం అయినటువంటి ఒక క్యాన్సర్ లేకపోతే మరొక రోగం లాంటి రోగం కంటే కూడా భయంకరమైంది ఇది. అందుకే బైబిల్ ఈ అసూయని చాలా తీవ్రంగా పరిగణించడమే కాకుండా ప్రతిఘటిస్తూ ఖండిస్తుంది కూడా. సో అసూయ అనే పాపం ప్రతిరోజు నువ్వు చస్తూ బతికేలాగా చేస్తుంది. మత్సరం కూడా అంటారు కదా, మత్సరం కూడా ఎముకలకు కుళ్ళు అని కూడా, మత్సరం ఎముకలకు కుళ్ళు, అవునవును, బైబిల్ చెప్పబడింది. అవునండి. సో ఇది ప్రతిరోజు కూడా ఒక కొరుకుడు పుండులాగా ఈ యొక్క మత్సరం లేకపోతే అసూయ అనేది నిలువెల్లా కూడా కాల్చేస్తూ, దహించి వేస్తూ, ప్రతిదినం చస్తూ బతికేలాగా చేస్తుంది. ఇది ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని హరించి వేస్తూ ఆపాద మస్తకం సర్వనాశనం చేస్తుంది అన్నమాట. ఒక చెట్టు, పచ్చని చెట్టుకి లోపల పురుగు పట్టినప్పుడు, చెదబట్టినప్పుడు ఎలా తినేస్తూ వెళుతుందో, ఆ విధంగా అసూయ అనేటువంటి పాప రోగం ఒక క్యాన్సర్ లాగా, అది ఆ యొక్క బ్లడ్ క్యాన్సర్ ఉంటే ఏ విధంగా అయితే సెల్స్లో, రక్తంలో ఆ సెల్స్ ఉంటాయి, ఆ విధంగా నిలువెల్లా కూడా ఇది దహించి వేస్తుంది. అందుకనే యోగ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో బుద్ధి లేని వారు అసూయ వల్ల చచ్చెదరు
అనే మాట ఉంది. ఓకే. బుద్ధి లేని వారు అసూయతో చచ్చెదరు. మ్మ్. సో ఆనందంతో ఉన్నటువంటి అసూయ పరుణ్ణి మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా? అసూయ పేరుడికి అసూయ తప్ప ఆనందం ఎక్కడ ఉంటది? సో వారి చూపు, వారి యొక్క ముఖం, వారి కళ్ళు అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మ్మ్. సో అసూయని ఆనందం అనేటువంటి రెండు కూడా కలిసి ఉండలేవు, ప్రయాణం చేయలేవు. ప్రయాణం చేయలేవు అనమాట. మ్మ్. సో అసూయ స్నేహితులను దూరం చేసి ఓకే. ఒక వ్యక్తిని ఏకాంత శిక్షకి గురి చేస్తుంది ఈ అసూయ అనేది. అచ్చా. అంత తీవ్రమైనటువంటిది, అంత భయంకరమైనటువంటిది ఈ అసూయ అనేటువంటిది. అందుకని అపోస్తుడైన పౌలు భక్తుడు ఈ పాపాన్ని ఖండిస్తూ మ్మ్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో మ్మ్. ఒకరిని ఒకరము వివాదము రేపకయు ఒకరి యందు ఒకరం అసూయ పడకయు వృధాగా అసూయ పడకయు ఉందము మ్మ్. అనే మాట వాడాడు. ప్రైజ్ గాడ్. అలాగే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా మత్సరము వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. ఓ. సో అసూయ, మత్సరము, ఈర్ష్య అనేవి ఎక్కడుంటే అక్కడ మ్మ్. అల్లరి ఉంటుందంట, ప్రతి నీచ కార్యం ఉంటుందంట. ఓకే. అంటే ఈ అసూయ అనేటువంటి ఈ లక్షణం, ఈ పాప లక్షణం మ్మ్. అన్ని భయంకరమైనటువంటి పర్యవసనాలకి ఓకే. కారణం అవుతుంది, దారితీస్తుంది. మ్మ్. అందుకనే పెట్రోనియస్ అనేటువంటి మరి ఒక వ్యక్తి ఈ విధంగా అంటున్నాడు, రాబందు ఉంటుంది కదా వల్చర్, ఆ రాబందు అంట మనిషి కళేబరం అంటాం కదా, అవును. మనిషి యొక్క కళేబరం మాత్రమే తింటుంది, కానీ మ్మ్. అసూయ మాత్రం వ్యక్తి యొక్క దేహాన్ని, కాలేయాన్ని, గుండెను, నరాలను పీకి భక్షించే ఒక క్రూర పక్షి వంటిది బా. అని అన్నాడు. మ్మ్. సో ఆత్మను పీడించే రోగాలలో అసూయ, కోపావేశాలను మించిన హానికరమైనవి లేవు ఓ. అని మ్మ్. అంటాడు. మ్మ్. ఆత్మను పీడించే రోగాలు. మ్మ్. సో మనం బైబిల్ గ్రంథంలో కూడా పాత మందులో కొత్త మందులో చూసినట్లయితే మ్మ్. కయీను తన తమ్ముడైన హేబేలు మీద అసూయపడ్డాడు. ఎస్. తన అర్పణ దేవుని అంగీకరించలేదు. హేబేలు, తమ్ముడైన హేబేలు అర్పణ దేవుని అంగీకరించాడని మ్మ్. రక్తం పంచుకొని పుట్టినటువంటి తమ్ముడైన హేబేలు మీద అసూయతో కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకొని చివరికి మొట్టమొదటి ప్రపంచ మానవ చరిత్రలో మొట్టమొదటి హత్య, అది మొట్టమొదటి హంతకుడుగా. హంతకుడుగాను మొట్టమొదటి హత్య చేసేటువంటి దానికి కారణం అవును. ఈ అసూయ అనేటువంటి పాపం. మ్మ్. అలాగే సోదరులకు తమ్ముడైనటువంటి యోసేపుపై అసూయ కలిగింది. అవును. తన యొక్క భవిష్యత్తులో తను ఏమై ఉండబోతున్నాడో దాని విషయంలో, మ్మ్. అలాగే తన తండ్రి తనకి విచిత్రమైనటువంటి నిలువుటంగి అవును. కుట్టించినప్పుడు అది చూసి, సో మాకు లేనివి వీడికి ఉన్నాయి అని చెప్పేసి అసూయ చెంది వీరు కూడా తమ తమ్ముడైన యోసేపుని చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. అవును. నీళ్ళు లేని ఒక బావిలో పడేశారు. ఆ తర్వాత మళ్ళీ చివరి క్షణంలో పైకి తీసి మళ్ళీ అమ్మేయటం జరిగింది మ్మ్. వర్తకులకి. అవును. సో ఆ విధంగా ఈ యొక్క అసూయ అనేటువంటిది రక్త సంబంధీకులను కూడా మ్మ్. చంపడానికి ఏమాత్రం కూడా వెనకాడదు. వెనకాడదు. మ్మ్. అలాగే మొర్దెకై మీద అధికారి అయినటువంటి హామానుకి మ్మ్. అసూయ పుట్టింది, ప్రొఫెషనల్ జలసీ. మ్మ్. ఒకసారి వర్క్ ప్లేసుల్లో కన్ఫామ్గా ఎవరైతే బాగా వర్క్ చేస్తూ ఉంటారో, మెరిట్ లిస్ట్లో ఉంటారో, మంచి అవార్డులు రివార్డులు వస్తూ ఉంటాయో వాళ్ళని చూసినప్పుడు ఆ తోటి కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వారు అసూయకి గురవుతారు. అవును. గురయ్యి మరి వారితో సరిగా మాట్లాడరు, వారిని దూరం పెడతా ఉంటారు. అవును. సో వారి మీద లేనిపోని ద్వేషాన్ని, కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మ్మ్. సో మొర్దెకై విషయంలో కూడా హామానుకి అధికారిగా ఉన్నప్పటికీ కూడా అసూయ కలిగింది. మ్మ్. అలాగే యేసుక్రీస్తు మీద ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారికి అసూయ కలిగింది. శాస్త్రులకి, పరిచయాలకి మార్క్స్ వార్త 15వ అధ్యాయం 9వ వచనం చూస్తే మ్మ్. వారు కూడా మరి అసూయ పడినట్టుగా చూస్తాం. మ్మ్. చివరికి అసలు మొట్టమొదటిగా ప్రారంభంలోనే, మ్మ్. సృష్టి ఆరంభంలోనే ఈ యొక్క భూమిని దేవుడు సృష్టించక మునిపే మ్మ్. పరలోకంలో లూసిఫర్ అనేటువంటి మ్మ్. దేవుడు సృష్టించినటువంటి అసంఖ్యాక దూతల్లో మ్మ్. లూసిఫర్ ఒక ఫైర్ లీడర్గా, మరి దేవుణ్ణి ఆరాధించేటువంటి దూత సమూహానికి ఒక నాయకుడిగా ఉన్నటువంటి ప్రధాన దూతగా ఉన్నటువంటి లూసిఫర్కే దేవుని మీదే అసూయ కలిగింది. మ్మ్. హృదయంలో గర్వించాడు. అవును. సో ఆ కారణం చేత అసూయ ఎప్పుడు కూడా నాశనానికి దారితీస్తుంది. దారితీస్తుంది. కాబట్టి
మరి లూసిఫర్ గతి ఏమైందో తన స్థానాన్ని ఎలా కోల్పోయాడో మనం చూస్తాం. అలాగే సౌలు రాజుకి దావీదు మీద అసూయ కలిగింది. దావీదు ఎప్పుడైతే గొల్యాతుని చంపినప్పుడు ఆ ప్రజలందరూ కూడా సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది చంపాడు అని మరి అతన్ని కీర్తిస్తూ ఉన్నప్పుడు సౌలు రాజుకి ఈ కుర్రోడైనటువంటి దావీదు మీద అసూయ కలిగి చంపడానికి కత్తి కట్టాడు. ఓకే. అలాగే శాస్త్రులు పరిచయులు ఈ యొక్క అసూయ వల్ల యేసు ప్రభుని చంపాలని రాజకీయ కుట్ర. వాస్తవానికి శాస్త్రులు ఈ యొక్క పరిచయులు సద్దుకాయులు మరి కలవరం. అలాంటిది మరి యేసు ప్రభుని చంపే విషయంలో ఉప్పు నిప్పులుగా ఉండేవాళ్ళు, తూర్పు పడమరగా ఉండేవాళ్ళు ఒక యేసు ప్రభు మీద టార్గెట్ చేసి ఏకమైపోయారు. పరిచయులు పునరుద్ధానం నమ్ముతారు, సద్దుకాయులు పునరుద్ధానాన్ని నమ్మరు. వీళ్ళేమో పొలిటికల్ సైడ్ ఉంటారు సద్దుకాయులు, పరిచయులేమో రిలీజియస్ పరంగా ఉంటారు. అయినా సరే అక్కడ పొలిటికల్ పవర్ రిలీజియస్ పవర్ ఏకమైపోయినాయి యేసు ప్రభుని చంపడానికి బికాస్ ఆఫ్ జలస్. ఎందుకంటే ఈయనకి పాపులారిటీ వచ్చేసింది ప్రజల్లో. ఈయన మరి ఆ స్వస్థతలు, అద్భుతాలు, అలాగే బోధలు అన్నీ ఆశ్చర్యంగానే ఉన్నాయి. అద్భుతంగా లోకమంతా ఆయన వెంట పోయాను అనే మాట మనం చూస్తాం దేవుని వాక్యంలో. సో దాన్ని ఈ యొక్క శాస్త్రులు పరిచయులు లేదా సద్దుకాయులు చూసినప్పుడు ఆయన్ని చంపేదాకా నిద్రపోలా, వారికి అసూయ పుట్టింది. సో ఈ విధంగా అసూయ అనేటువంటిది డౌన్ త్రూ ద సెంచరీస్ మానవ మనుగడలో, మానవ చరిత్రలో ఆరంభం నుంచి కూడా మరి అది రాజ్యం వెళ్తూనే ఉన్నది. మనుషులలో అది ఒక ప్రాణాంతక రోగంలాగా ప్రవేశించి వారిని నిలువెల్లా కూడా దహించి వేస్తూ, చస్తూ బతికేలాగా చేస్తూ ఎన్నో అనర్థాలకు దారితీస్తూ ఉంది. అందుకే షేక్స్పియర్ ద గ్రేట్ పోయెట్ ఆయన అంటాడు, వ్యధ శిల వద్ద చండాలుని గండ్ర గొడ్డలకి కూడా అసూయకు ఉన్నంత వాడి లేదు సుమా అంటాడు. ఓకే. కాబట్టి అసూయ అనేటువంటిది అంత పొదునైనది, పవర్ఫుల్ అన్నమాట. సో దానిని మనం విడిచిపెట్టేంత వరకు కూడా అది మనల్ని చంపకుండా విడిచిపెట్టదు. వెరీ డేంజర్. కాబట్టి ఈ అసూయ అనేటువంటిది పాపంగా దేవుని వాక్యంలో చెప్పబడింది. కాబట్టి పాపాన్ని ఎట్టి పుస్తకం కూడా ఒప్పుకొని విడిచిపెట్టాల్సిందే. సో అతిక్రమాలు, పాపాలు ఒప్పుకోకుండా దాన్ని మనం కప్పుకొని మనం కనుక దాన్ని మనతోనే ఉంచుకుంటే చివరికి అది మన మరణానికి దారితీస్తుంది, అశాంతికి, అసమాధానానికి దారితీస్తుంది. కాబట్టి వ్యాధి నిర్ధారణ అయితే సగం రోగం పోయినట్టే అన్నట్టుగా మరి దాన్ని ఒప్పుకొని తర్వాత విడిచిపెట్టాలి. సో ఎలాంటి పాపమైనా సరే మనం గుర్తించి దాన్ని ఒప్పుకొని బేషరతుగా విడిచిపెడితే మరి దేవుడు ఎలాంటి పాపినైనా సరే పశ్చాత్తాపడిన పాపిని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ అది నాలో ఒక బలంగా ఉన్నట్లయితే, అది నాకు బలహీనంగా ఉన్నట్లయితే, ఒకవేళ ఆ అసూయ అనేటువంటి పాపమే నా బలహీనత అయితే గనక మరి ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచువాని నేను సమస్తం చేయగలను అంటాడు పౌలు భక్తుడు. సో అది మన వల్ల కానప్పుడు, చేత కానప్పుడు అది మనకు అనేక అనర్థాలకు దారితీస్తుంది. అసూయ అనే పాపం అని మనం గుర్తించినప్పుడు ప్రభు సహాయం కోసం వేడుకుంటే ప్రభు మన సహాయం చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. సో మనం బలపరుస్తాడు. అంతేకాకుండా రోమా 6:11 విషయంలో పాప విషయంలో చనిపోమని బైబిల్ చెప్తుంది, అలాగే విడిచిపెట్టమని చెప్తుంది. సో విడిచిపెట్టవలసిన వాటిని ఖచ్చితంగా మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టడానికి అవసరమైతే ప్రభు సహాయం కోరాలి. సో అప్పుడు మన యొక్క జీవితం మీరు అన్నట్టుగా మత్సరము ఎముకలకు కుళ్ళు. సో ఎముకలకు మరి కుళ్ళు అనేటువంటిది ఎముకలకు పట్టినప్పుడు మనిషి బతకడం కష్టం కదా. బోన్ క్యాన్సర్. అదే బోన్స్ మనిషి బాడీలోనే అత్యంత బలమైన పార్ట్ బోన్స్. మన తొడ యొక్క ఎముకలంట కాంక్రీట్ కంటే బలమైనవి అంట. అలాంటి ఎముకల్ని సైతము, అంత బలమైన ఎముకల్ని సైతము తినివేసే ఒక చదపురుగు ఏదంటే అసూయ. ఎముకలకు కుళ్ళు అని అన్నారు. మీరు చెప్తుంటే పాస్టర్ గారు మనం అనుకుంటా ఉంటాం. ఐ థింక్ మన మధ్య నేను ఎక్కడో చదివాను, అందరూ ఏం చేసినా ఏం మాట్లాడినా సాతాను వల్ల ఇది జరిగింది, దయ్యం వల్ల ఇది జరిగింది, దయ్యం వల్ల నేను ఎట్లా పడిపోయాను అని అంటుంటారు. దయ్యం వల్ల పడిపోయానని స్టేట్మెంట్లు చేస్తారు. అసలు దయ్యం ఎలా పడిపోయింది? అసూయ వల్ల. గర్వం సర్వం కోల్పోయేలా చేస్తుందంట. గర్వం, అసూయ, ఈర్ష్య అనేవి దేవదూతల్ని దయ్యాలుగా మార్చేసినాయి.
దేవదూతలను కాస్త దయ్యాలుగా మార్చేసినాయి. అవును. సో దైవిక స్వభావాన్ని తీసేసి దయ్యపు స్వభావాన్ని తెచ్చేదే ఈ మత్సరం. మత్సరం అటువంటి ఎముకలకు కుళ్ళైన దాన్ని మనం ఉంచుకోకపోవటం, దానికి వైద్యం చేయడం అనేది ఎంతైనా మనకి ఆరోగ్యకరం, అలాగే మనకి శ్రేయస్కరం. నిజంగా చెప్పాలంటే పాస్టర్ గారు, ఈ మత్సరం అనే రోగానికి, ఈ అసూయ, ఈర్ష్య, కుళ్ళు, అసలు కొంతమందిని చూస్తే అనిపిస్తుంది వీళ్ళు 300 రూపాయల చీర కట్టుకుంటారు, కానీ వాళ్ళు 1300 రూపాయల చీర కట్టుకుంటారు. 1300 రూపాయల చీర కట్టుకున్న వాళ్ళు కూడా 300 రూపాయల చీర కట్టుకున్న వాళ్ళు పైనుంచి కింద దాకా చూస్తారు, ఎగాదిగా చూస్తారు. అదేదో మాకంటే అందంగా ఉన్నారేంటి వీళ్ళు అన్నట్టుగా. మామూలుగా అయితే కొంతమంది గుడ్డు కూర వండుకుంటారు, కానీ వీళ్ళు గుడ్లు పెట్టి కోడి కూర వండుకుంటారు. అయినా ఏంటి మీది కోడిగుడ్డు కూర అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అదొక మత్సరం, అదొక ఈర్ష్య అనమాట. వీళ్ళు ఆల్రెడీ చికెన్ వండుకొని తింటూ ఉంటారు, అయినా కూడా మనం రసం తింటున్నా, కోడిగుడ్లు తింటున్నా, అదొక టైప్ ఆఫ్ అదేమంటారు, అదొక భయంకరమైనటువంటి పాపం పాస్టర్ గారు. మానసికమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి అదొక పాపం. అదొక చెప్పాలంటే టు బి ఫ్రాంక్ అదొక రోగం, మనిషిని కళావిహీనంగా కూడా చూపిస్తుంది. ఎందుకంటే ఆనందంగా ఉండలేరు కదా అసూయ ఉన్నవాళ్ళు. అదే. సో వాళ్ళు ఎంత తెల్లగా ఆనందంగా శరీర సౌష్ఠవం అన్నీ ఉన్నా కానీ ఎత్తు పొడుగు అంటాం కదా, ఒడ్డు పొడుగు అంటాం. అవును. ఎలా ఉన్నా సరే వాళ్ళని చూసినప్పుడు దెయ్యం మొహం చూసినట్టుగానే అవును ఒక విధంగా ఉంటారు. అవును. వాళ్ళ కళ్ళు కూడా, వాళ్ళ తేడా, వాళ్ళ చూపు తేడా, వాళ్ళ మాట తేడా. వాళ్ళు పైకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మన మీద ఏడుస్తూనే ఉంటారు. అందుకే ఆటోల మీద భలే పెడుతుంటారు పాస్టర్ గారు, నన్ను చూసి ఆడవకండి అనని, నన్ను చూసి ఆడొకరు అప్పు చేసుకున్నానని, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని భలే భలే స్టేట్మెంట్స్ ఉంటాయి. అందరూ బాగు ఏమో కానీ నేనే బాగుండాలనుకునేది మత్సరం. సో ఎదుటివాడి బాగు కోరంది. నిజంగా మత్సరం అనేటటువంటి వ్యాధికి నిజమైన మందు ఇవ్వగలిగిన వ్యక్తి, శక్తి, భక్తి ఏదైనా ఉందంటే అది దేవుడే, అది యేసుప్రభువే. యేసుప్రభువులో 33.5 సంవత్సరాలు బ్రతికిన కాలంలో ఏనాడు కూడా ఆయనలో మత్సరం కనపడదు, ఆయనలో ఫేవరెటిజం కనపడదు, ఆయనలో ఒక విధమైనటువంటి ఈడెందుకు బాగుపడుతున్నాడు, ఈడెందుకు చెడిపోతున్నాడు అనేది ఉండదు. 12 మంది శిష్యుల్ని ఇంక్లూడింగ్ తన చంపబోతున్న, తన పట్టించబోతున్న యోధాను కూడా యోధాలాగానే చూశాడు. సో అంటే అటువంటి మత్సరాన్ని మనం జయించాలి, జలస్ని మనం ఖచ్చితంగా జయించాలి. అది ఒక భయంకరమైన బలహీనత, భయంకరమైన పాపం కనుక ప్రభువు మనకి, మన వ్యూయర్స్కి ఈ జలసి, అసూయ అనే ఈ రోగం నుంచి, ఈ పాపం నుండి విడుదల కలిగించునుగాక. ఆమేన్. సో ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మీరు చక్కని విషయాలు మీరు విన్నారు కనుక, ఎవరైనా ఒకవేళ ఇటువంటి జలసీతో బాధపడుతూ, లేదంటే వేరే వాళ్ళ ద్వారా బాధ మీరు పొందుకుంటూ ఉంటే, ఐదర్ మీకు ఆ బలహీనత ఉన్నా, ఎదుటి వాళ్ళ నుంచి మీరు బాధపడుతున్నా, మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మీకున్నటువంటి బలహీనత నుంచి బయటపడాలి, ఇంకా మేము వీ వాంట్ టు నో మోర్ అని అనుకుంటే కనుక ప్లీజ్ కాల్ టు దిస్ నెంబర్ 9480585039కి కాల్ చేయండి. అలాగే info@fibaonline.orgకి మెయిల్ చేయండి. సో మా ఫీబా ఇండియా ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్ బృందం వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఖచ్చితంగా మీకు తగినటువంటి సలహాలు, సూచనలు ఇచ్చి ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ప్రభు యొక్క వాక్యంలో నుంచి మీకు సహకరిస్తారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్.